ప్రస్తుతం తెలుగు సినిమా మరియు తెలుగు హీరోల ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. 'మ్యాన్ ఆఫ్ ది మాసెస్' ఎన్టీఆర్ తన 'దేవర' సినిమాను జపాన్‌లో భారీ ఎత్తున ప్రమోట్ చేశారు. 'ట్రిపుల్ ఆర్' తర్వాత అక్కడ ఎన్టీఆర్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అందుకే జపాన్ అభిమానుల కోసం 'దేవర' సినిమాను అక్కడ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అక్కడ మీడియా మరియు అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ అభిమాని ఎన్టీఆర్‌తో తెలుగులో మాట్లాడారు. జపాన్‌లో తెలుగు మాట్లాడటం చూసి ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారు. ఈ భావోద్వేగపూరితమైన వీడియోను ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అన్నా అన్నా నేను ఆర్ఆర్ఆర్ చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నాను. వావ్ నేను నేను మధు మసాలాని నేను 2 సంవత్సరాల ముందు ఇది పుస్తకం రాసాను. 'ట్రిపుల్ ఆర్' సినిమా చూసిన తర్వాత ఒక జాపనీస్ అభిమాని తెలుగు నేర్చుకోవడం ప్రారంభించాడని ఆయన తెలిపారు. సినిమా భాష సరిహద్దులను చెరిపేసి అందరినీ ఏకం చేస్తుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. నేను జపాన్ వచ్చినప్పుడల్లా అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి. అయితే ఈసారి మాత్రం కాస్త భిన్నమైన అనుభూతి కలిగింది. ఒక జాపనీస్ అభిమాని 'ట్రిపుల్ ఆర్' చూసిన తర్వాత తాను తెలుగు నేర్చుకున్నానని చెప్పడం నిజంగా నా హృదయం కదిలిపోయింది. సంస్కృతుల మధ్య వారధిగా ఉండడానికి సినిమా ఒక శక్తిలాగా పనిచేస్తుందని ఇది నిరూపించింది. సినిమా మరియు భాషల ప్రేమికుడిగా ఒక అభిమాని భాష నేర్చుకోవడానికి సినిమా ప్రోత్సహించడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇలాంటి అనుభవాల కోసమే మన భారతీయ సినిమాను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాం అని ఎన్టీఆర్ అన్నారు. అన్నా అన్నా నేను ఆర్ఆర్ఆర్ చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నాను. వావ్ నేను నేను మధు మసాలాని నేను 2 సంవత్సరాల ముందు ఇది పుస్తకం రాసాను. Amazon sales number 2. Thank you for all of your inspiration. You are biggest inspiration. wow oh my god you're a bigger inspiration than all of us. Thank you so much. Thank you. Thank you.